Welcome to today Telangana News Channel. Here's your Karimnagar news update. నగరపాలక సంస్థలో మొన్న 1/1/2026 రోజు 66 డివిజన్లకు సంబంధించిన ముసాయిదా ఓటర్ రోల్ను వీరు ప్రచురించడం జరిగింది. దానిలో పూర్తిగా తప్పుల తడకగా ఆ ఓటర్ లిస్ట్ ఉన్నది. ఏదైతే జూన్ నెలలో ప్రభుత్వం హద్దులతో కూడిన జీవోని తీసి దానిలో ఏ హౌస్ నెంబర్లు వస్తాయో పూర్తిగా వివరించడం జరిగింది. దానికి భిన్నంగా పూర్తిగా హద్దులు ఏదైతే నార్త్ నుంచి వెళ్ళి ఈస్ట్ సౌత్ వెస్ట్ మళ్ళీ నార్త్ వరకు కూడా ఉన్న బౌండరీస్లన్నీ ఆ మధ్యలో వచ్చే హౌస్ నెంబర్లన్నీ కూడా కేంద్రీకరించి అవి దాదాపు ఏదైతే మన కాన్స్టిట్యున్సీ ఉన్న ఓటర్ లిస్టులో పార్ట్ 2 దాదాపు పోలింగ్ స్టేషన్స్ 5, 6, 7, 8 పోలింగ్ స్టేషన్ల నుంచి వెళ్ళి అవి విడివిడిగా తీసుకొని, ఎందుకంటే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 4-5 డివిజన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఆ జీవో ప్రకారం హద్దు లోపట్లే తీసుకోవాలి కాబట్టి ఆ విధంగా ఓటర్ లిస్టు తయారు చేయవలసిన అవసరం ఉన్నది. కానీ అది 7-8 పిఎస్ల నుంచి వెళ్ళి కాకుండా ఇప్పుడు వేసిన పద్ధతి చూస్తే ఆశ్చర్యమైంది. 60 పిఎస్లు 70 పిఎస్ల నుంచి వెళ్ళి తీసుకొని చేస్తే ఒక్కొక్క డివిజన్లో 100 నుంచి వెళ్ళి 1000 వరకు 100 నుంచి వెళ్ళి 1000 వరకు ఓట్లు వేరే ఓ డివిజన్లో పడడం జరిగింది. దాని మీద ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కమిషనర్ గారిని కలిసి మా గౌరవ మాజీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, మరి అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు, నాయకులు అందరం కలిసి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి ఆ ఒక్కొక్క డివిజన్లో 100 నుంచి 1000 ఓట్లు ఈ విధంగా వేరే డివిజన్లు వచ్చినట్టయితే చాలా కన్ఫ్యూజ్గా మరి ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని సవరించాలి. దాంతోపాటు ఒకటే హౌస్ నెంబర్ల 4 ఓట్లు ఉంటే 4 జాల్లో రావడం, అదేవిధంగా హౌస్ నెంబర్లు సీరియల్గా రాకుండా ఒక హౌస్ నెంబర్ ఇక్కడ వస్తే దాని పక్కన ఉన్న హౌస్ నెంబరు ఒక 5 పేజీల తర్వాత రావడం, దాదాపు 1 నుంచి 5,000 సీరియల్ తయారు చేస్తే వాళ్ళు ఒక్కొక్క దానికి సంబంధం లేకుండా ఉంది. వెంటనే మొదలు వేరే డివిజన్ నుంచి వెళ్ళి ఈ డివిజన్లో పడ్డ ఓటర్లను తొలగించి ఏ డివిజన్ ఆ డివిజన్కే యాడ్ చేయాలని వారికి రిప్రజెంటేషన్ జరిగింది. అదేవిధంగా ఒకటే ఇంటిలో ఉన్న ఓటర్సు ఒకటే సీరియల్గా వచ్చే విధంగా ఒకటే మున్సిపల్ పిఎస్ ఏదైతే డివిజన్ వైజ్ పిఎస్లు 5 నుంచి 6 చేస్తామని చెప్పారో అదే ఒకటే పిఎస్లో ఒక కుటుంబం వచ్చే విధంగా మరి హౌస్ నెంబరు పక్కనే వచ్చే విధంగా చేసినట్టయితే రేపు పొద్దుగాల ఈ ఓటరు ఫైనల్ లిస్ట్ అయిన తర్వాత ఇంటింటికి తిరిగి ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ రిజర్వేషన్ కొరకు మరి ఇల్లు తిరగవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ఇట్లా తప్పుల తడకగా ఉంటే మరి రిజర్వేషన్లో నష్టం జరుగుతుంది, అదేవిధంగా ఓటర్ శాతం తగ్గిపోవడం జరుగుతుంది. పోటీ చేసే వారికి కూడా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది. ప్రజలు ఓటు వేయన్నా వేయద్దా, ఎక్కడుంది ఎక్కడ లేదు అని ఎంట్లాడుకొని ఓటింగ్ శాతం పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఓటింగ్ మన ప్రజలకు సర్వీస్ అందాలంటే కూడా అందే పరిస్థితి ఉండదు. కాబట్టి వెంటనే ఒక్కోటి డివిజన్ అని కాదు 1 నుంచి 66 డివిజన్ల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. కాబట్టి ఒక మంచి సాఫ్ట్వేర్ వచ్చింది కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ద్వారా మరి చేసినట్టయితే ఇలా మేము ఒక 2-3 డివిజన్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది. మరి దాని ప్రకారం చేసినట్టయితే పూర్తిగా ఒక మంచి ఓటర్ లిస్టు తయారవుతుంది. ఆ డివిజన్ వైజ్ తయారు చేసినప్పుడు పోలింగ్ ఎక్కువ శాతం అయ్యే అవకాశాలు ఉంటుంది. మరి అక్కడ సర్వీస్ ఇచ్చే ప్రజాప్రతినిధులు కూడా గెలిచేందుకు అవకాశం ఉంటుంది, ఆ ప్రజలకు సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే సవరించవలసిందిగా కమిషనర్ గారిని కోరడం జరిగింది. పత్రికా ముఖంగా కూడా అధికారులను కోరుతున్నాం, తప్పకుండా ఆ విధంగా చేయాలి. చేయకపోతే తప్పకుండా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మేము న్యాయం కొరకు ఎక్కడికైనా పోయి ఆశ్రయించేందుకు పై అధికారులను కూడా కలిసి ఆశ్రయిస్తాం. మరి 10 లోపు ఆ విధంగా చేయాలని కోరడం జరిగింది.